కాలు దించుతున్నా ఇంకెంతసేపే. ఏ వచ్చింది దగ్గరకు వచ్చింది, మంది బాగున్నారని ఆటోడు ఆనే దించిపోయాయి. గుడి దాకా తీసుకొచ్చినా మంచుకోండి ఇంకా పోదాం. అవునయ్యా, మన లగ్గమైన కొత్తలు వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినాం కదా. అవునే, మల్లన్న గుట్ట ఒక్కటే ఉండే, ఇప్పుడు గుట్ట చుట్టీలు లేని. సరే సరే చెప్పిన వారి ఇసుక పోతే రానంత మంది ఉన్నారు, మనకు రూమ్లు దొరుకుతాయో దొరకాయో. అబ్బా గిన్నె గిన్నె అని ఇంకెంత దూరమే, కాలాన్ని గుజులు పాడైతాని. ఆన్లైన్ లో బుక్ చేద్దామంటే వద్దంటే పైసలు ఎక్కువ అవుతాను, ఇప్పుడు దొరుకుతాయో దొరకదు. పాపా మెల్లగా నడు. బస్ స్టాండ్ కాడ నుంచి 50 రూపాయలు ఇస్తే తీసుకొచ్చి గుడి ముంగట దించుతారు ఆటోల్లో. 50 రూపాయలకు కకృతి పడి నన్ను నడిపిస్తాను, కాళ్ళని నొత్తాను పొట్టి మొఖం దాన. కాళ్ళు నీకు ఒక్కనికే నొత్తానయా, నాకు నొత్తలేవా? నడుపు. నీకెందుకు నొత్తాయే? అసలు అవి కాళ్ళు అయితే కదా, అవి కాళ్ళు కాదే దానిలో టైర్లు. ఈ ఒక్క కొమరెల్లికే కాదే, ప్రపంచంలో ఉన్న దేవస్థానాలు మొత్తం తిరిగినా నీ కాళ్ళకేం కాదు, ఇనుప కాళ్ళు అవి. నడు. మాసాలుగా నడువు, గా ముంగట రూములు దొరుకుతాయేమో చూద్దాం. అరే తమ్ముడు, మంచిగున్నావా చెల్లె? మంచిగానే ఉన్నా. బాగున్నావా? మంచిగానే ఉన్నాం అదనే. వీళ్ళెవరు? మా చెల్లె. మీ చెల్లెనా? నేను వేసుకో ముందు పరిచయం అయినా అయిపో. బావా, మేము వచ్చిన కాడ నుంచి తిరుగుతున్నాం, ఒక్క రూమ్ కూడా దొరకలేదు. మీ పక్క పొంట ఏదన్నా రూమ్ ఉంటే చూడరాదు? ఏ పిల్ల, మళ్ళీ రూమ్ ఎందుకు? మా రూమ్ పెద్దగానే ఉన్నది, అలానే ఉండుర్రి. ఏమంటావే? ఏమే ఉందావా, మనకు కూడా పైసలు వస్తాయి. ఉందాం గాని మన పెళ్లి రోజు బగ్గ దాగచ్చి నాగిన పాటకు డాన్స్ చేసి నేనే. అబ్బో బాగానే గుర్తు పెట్టుకున్నావే, మా అన్న పులి మా వాడలా. ఏందనుకుంటున్నావు? బొంగ మన పెళ్లి రోజు చేసిన రచ్చ అంతా ఇంత. ఆయన అసలే తాగుబోతాడు. కొమిరెల్లి మల్లన్న అంటే అగ్గసొంటి దేవుడు. తినుడు తాగుడు చేసినాం అనుకో, కాలు చేతులు విరగొట్టి పొయ్యిలో పెడతా. ఆయన సూపతికి ఇట్లా పట్టేవు. ఏ చిచ్చి, నీవి తొట్టే అసలే ముట్టుకోను. ఏమైతే ఏమో ముచ్చట పెట్టుకుంటారు? ఏం లేదన్నా, మీరు కలుసుడు మా అదృష్టం అనుకుంటున్నావు కదా అనే చెప్పేకు. ఆవు చెల్లె, కొత్త లగ్గమైనప్పుడు చూసిన, మళ్ళా కనబడ్డప్పుడు కొడుకునో బిడ్డనో ఎంటేసుకుని తిరుగుతావు అనుకుంటే ఈ లింగం వేసుకుని తిరుగుతున్నావేంది? అందుకే అక్క, అవ్వుండి మన ఇంటి ఇలవేల్పు మల్లన్న దేవుడు ఆయన కొంటతనం ఏమన్నా ఉన్నదేమో అని జాతరకు పోయి మొక్కుకొని రమ్మన్నది. పిల్ల, కొంటతనం దేవుందా మా తమ్ముందా? ఏం పని లేదు కానీ మంచి పని చేసినావు చెల్లె. మల్లన్న దేవుని దగ్గరికి మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చినావు కదా, నీ ఉన్న దరిద్రం అంతా పోయి అంత మంచిగా జరుగుతుంది, అనుకున్న పనులన్నీ అవుతాయి. సరే వదనే, ఇగో మనకు ఆలస్యం అవుతుంది, ఆ గుండోలో స్నానం చేసి ఆ బోనం ఇట్లా చేయాలి కదా. మళ్ళీ రూమ్ లో కావాలి. ఎక్కడ రూమ్? అబ్బా అన్న, మాకంటే ముందుగా వచ్చి మాకు రూమ్ కిరాయి తప్పించిరే. సరే గాని మళ్ళీ నాకు బోనాలు చేయాలి, బోనం కుండలు పట్టుకోరు అట్లా కూరగాయలు కూడా తీసుకురారు. సరేనా? ఇగో ఇగో నీకు మళ్ళీ కొత్తగా చెప్పాలా, మనం కూడా బోనం చేసేది ఉన్నది. పోయి కూరగాయలను బోనం కుండలు పట్టుకురా. పైసలు ఇవ్వవా? ఆ దుకాణం కూడా మీ అవ్వగారు చుట్టావా నీ అయ్యగారు చుట్టావా? అయ్యో ఇచ్చేదా కాగవా? ఇగో కూరగాయలను బోనం కుండ పట్టుకొని రా. వీళ్ళ పైసలు దే. మిగిలిన పైసలు దేవాళ్ళ? నువ్వు ఇచ్చే 200కు బోనం కుండ కూరగాయలు, ఇక మిగిలిన పైసలు పట్టుకురావాల. మిగులు సంగతి దేవుడేరు కానీ అసలు ఇవి సరిపోతాయా అని నాకు డౌట్. ఎందుకు రావు పిల్లగా, బేరం ఆడాలి. అన్నంతా పెడతావా ఏంటి? ఇగో నీకు కూడా ఇచ్చిన, నువ్వు కూడా అవే 200 అడ్డే ముట్ట చెప్పావు, అన్ని పట్టుకోండి రా. బేరం ఆడు రుజరా. సరే దావన్నా, ఇటు చూస్తావు చెప్పరా కొర్రీ. తమ్మి, రోజు మందు తాగిన అలవాటే, నాలుగంతా గుంజుతుందిరా. ఒక్క 9 తెస్తే మంచిగుండు, పానం సర్రవాడు. ఓ అన్న, నువ్వు ఏమనుకుంటానవే? మనం ఏమన్నా సమ్మక సారక జాతరకి వచ్చినావు ఏంది? కొమురెల్లి మల్లన్న జాతరకి వచ్చినావు. ఈడ నీసు గీసు మందులు ఏం నడవై, అర్థమైందా? అసలే నా పిల్ల నాకు ముందుగానే చెప్పింది, కళ్ళు ముట్టుకుంటే నాకు కాళ్ళ రెక్కలు ఇరగొడతా అన్నది. అబ్బో నేను దాగా అన్న. అంటే నీకే ఉన్నది కానీ పెళ్ళం నాకు లేదారా? నీ పెళ్ళం నీకెట్లా చెప్పిందో నా పెళ్ళం నాకెట్లా చెప్పింది. అయినా మనం గాలి చెప్పి తింటావురా, అట్లా పోయి ఇట్లా పొద్దునాకేమైనా ఉంటావా? ఒక 9 డేస్ అదాకంతే. గట్లా కాదన్నా, మనం అసలే బోనం కుండలు కూరగాయల కాడికి పోతున్నాం.
మందు తాగిన తర్వాత మళ్ళీ గుళ్ళెకెట్లా పోతామే? ఓరి నా ఎడ్డు చదువుకున్నోనివే కానీ ఎడ్డు నీకు తయారను. నేను చూస్తే పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగేటట్టును. అయినా దర్శనానికి పోయేటప్పుడు ఏ కాలో కడుపు వస్తుందని ఈ రూమ్లో ఏమన్నావు వాళ్ళే పోయి దర్శనం చేసుకొస్తారు. ఈ గిదిరికి గంట టెన్షన్ అయితే నేను తమ్మి. అబ్బో అద్దన్న, మాకు అసలే కొత్త అలగ్గమై జాతరలకు వచ్చినాం, మళ్ళా ఒక ఇంపార్టెంట్ మొక్కు మీద వచ్చినాం అన్న మేము. గంత పెద్ద ఇంపార్టెంట్ మొక్కేందో అంటే అన్న మాకు కొత్తగా పెళ్ళయింది కదా, తొందరగా పిల్లలు పుట్టాలని ఆ మల్లన్నకు మొక్కుదామని వచ్చినాం అన్న. ఓరు వారి ఒక దేవునికి మొక్కుతనే పిల్లలు పుడతానని నీకు ఎవరు చెప్పిరా? మనం చేసే పని మనం చేయాలి. ఆ దేవుని చల్లని చూపు కూడా మన మీద ఉంటుంది. ఈ పోరా బారా ఏ మంచిగా నువ్వు పొలానికి ఎడగొడుతున్నావు? కొబ్బరిలు మళ్ళీ కాడికి వచ్చి మంద అవుతారా? ఇప్పుడు ఏమంటున్నావు మరి? గట్ల కాదన్నా, అలవాటు అయిన పానమే నాలుక గుంజుతుంది. కొంచెం అట్లే చేస్తాం కంటే. బోనం కుండల కూరగాయలు పట్టుకురమ్మంటే ఊపుకుంటూ వచ్చిరేంటి ఇద్దరు? లెక్క నా మొక్కన చూస్తాను ఏదో మేనేజ్ చేస్తా అంటే కదా చెయ్యి. అడుగుతాంటే తెల్ల ముఖం వేసుకొని చూస్తాను ఏంది? కొంపదీసి నేను ఇచ్చిన 200 ఏమన్నా పోగొట్టినావా ఏంటి? మీరు ఇచ్చిన 200 సరిపోవు. ఇక్కడ అడ్డమైన రేట్లు ఉన్నాయి. బోనం కుండకే 200, కూరగాయలకు 200, అంటే ఇంక 200 కావాలి. ఇవి మరి ఇంకా బోనకుండకు బంతి పూలదండ, కొబ్బరికాయలు, అగరబస్తీలు, పసుపు, కుంకుమ ఇవన్నీ కలిపితే ఇంకో 200 కావాలి. ఇటు మరి జాతరలో గంధగానం రేటు ఉంటాయా? ఎందుకున్నాయి మరదలా? నేనేమో నా వద్ద మాట్లాడనా? కావాలంటే మీ అక్కయ్య ఇద్దరు కలిసి కొనుక్కోపోరి. తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఆవుషల్లే ఇప్పుడు జాతర కదా, బాగా మంది వస్తారు, అందుకే ధరలు పెంచిండ్రేమో. వచ్చిందే మొక్కులు తెలియదు. ఇక పోనీతి, ఇక వాటి 200 తీసుకోరు. నువ్వు కూడా 200. సరే ఒక్కత్తాం పా అన్న. సరే చూసినవారా నా ప్లాన్ ఎట్లుందా? సూపర్ అన్న. మీ బతుకులు జడా తమ్మి కూర్చున్నారా? ఇక్కడ కూర్చో. అబ్బా అన్న, తమ్మి కొమరేళ్ళకి జాతర వచ్చినోడు మందు తాగుడు అంటే మన ఇద్దరం ఎక్కవచ్చు. ఫోన్ వస్తుందేమే, కొంపలిసిన పిల్లం ఏంది? ఏదేమైనా నువ్వు అనుకున్న పని చేస్తావే అన్న. మరి లేకపోతే ఏం తమ్మి, మనం మందు అవుతామని వాళ్ళని పైసలు అడిగితే ఇస్తారా? కిందిని మీద మీది కింద వేసి మన కడుపు నింపుకోవాలి గంతే. లేకపోతే వాళ్ళు వినరుతా మీ నీకు తెలియదు. తాగు తాగు చెప్పనా కానీ అన్న, పోదాం, మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది. కానీ తమ్మి కానీ తీసుకుంటా అన్న. తీసుకుందాం. ఎవరు చెప్పిండా నీకు? ఎవడబడతాడు ఎవరు నేర్చినావు? ఏమైందక్క ఇల్లు కుండల కనుక ఇంకా అత్తలేరు? జాతర కదా, మంది బాగున్నారేమో, అందుకే ఆలోచన అవుతుంది. ఏమో అక్క, బాగా మీద డౌట్ ఉంది. జాతర కాడ మన మంది అలవాటు ఉందా? ఎందుకే? ఏమో అక్క, జాతరలలో బాగా మందిగా అలవాటు ఉంది కదా, అందుకే డౌట్ వస్తుంది. నాకు తెలుసు చెల్లె, జాతరకు వచ్చినాకనే చెప్పిన తావుడికి కూడా ఏం పెట్టద్దని. నా మాట వినలేదనుకో, కాలు దెక్కలు ఇరగొట్టి సూది మన గుండుకే ఉరెత్తా. చెల్లె చెప్పింది నిజమే అనిపిస్తుంది అక్క. మనతో వచ్చిన వాళ్ళందరేమో బోనం పోసుకొని దర్శనం చేసుకొని వెళ్ళిపోవట్టే, మనమేమో ఈయన్నే ఉంటుంది. ఏడవైన రోజు నిమిషాన్ని వద్దాం రా. అవును చెల్లె, పోయి చూస్తుందబ్బా. మనతో వచ్చిన వాళ్ళు అందరూ మొక్కులు చెల్లించుకున్నారు, పోయిండ్రు. మనమేమో ఈయన్నే ఉన్నాం. అసలే మీ బావకు మతమరపు ఎక్కువ, కాట కలిసినా కలుతుంది. చెల్లె మీరు అటు పోయి చూడర్రే, నేను ఇటు పోయి చూస్తాను. అటే పోకుర్రీ. ఏడిపోయిన రీలు జాతరలు ఏడెత్తికినా దొరుకుతలేరు కదా. నేను బోనం కుండల కొమ్మన్నా కదా, అట్లా వేయను రా. అక్క ఇటుకిన ఇద్దరు మొగోళ్ళు వచ్చిందా బోనం కుండల కోసం? ఇక్కడికి ఎవరు రాలేదు అక్క. ఎవరు రాలే? ఏడిపోయిన రీలు ఏదైనా పని చెప్తే అబ్బా. అక్క, బోనం చేయడానికి కట్టెలు కావాలి కండి.
బాగా ఇట్లా వచ్చిలాడు అన్న నీ దగ్గరికి ఇద్దరు మొగోళ్ళు వచ్చిండ్రా కట్టెలు కొనడానికి? పొద్దు నుంచి ఏం బోని కాలే అమ్మా, నా దగ్గరకు అయితే ఎవరు రాలేదు. అయ్యో రాలేదా? అత్తకి ఇట్లా నీకోసం మీ ఆడోళ్ళు తిరుగుతారని చెప్పుర్రి. సరే ఏమైనా కనబడరా? బోనాల దండలు ఏ అమ్మమ్మ, మా మొగలే కనబడతలేరంటే మీకు దండం దండలు అంటున్నాను. పోతానే మరి ఇప్పుడు అటు పోదాం. ఇక్కడ ఏమన్నా కనబడుతున్నావు? అన్న అవతోడు వదిన ఏమన్నా అన్నదనుకో మీద బాధ్యత. ఈ కౌరేలు మల్లన్న దేవునిలా మందు కింద నడవదని చెప్తా, నువ్వు నా మాట లేదు. వదిన నన్ను ఏమన్నా అంటే మాత్రం నేను అసలు ఇవ్వకుండా చెప్తాను. ఏయ్, నువ్వు మరదలకు భయపడవచ్చు, నేను వాదినకు భయపడా. ఈపు ఈపు చింతపండు కాలేదు నన్ను మాట అంటే. సరేపా, నువ్వు వానే ఉన్నా? ఎవరి చింతపండు అయితే చూస్తాను నేను కూడా. ఆడేమో అడ్డం పెట్టిందా? అన్న సారీ ఏమనుకో. అక్క బాగోలు తాగొచ్చు చూసిన, నేను చెప్పిన ఆల్రెడీ తాగొస్తారని. అరే దేవుడు మళ్ళీ నువ్వు ఎద్దు ముఖపోడా, బొద్దు ముఖపోడా, కొమ్మిలి మన జాతరలో తాగద్దురా అని సిలుకు చెప్పినట్టు చెప్పిన. ఇన్నావు నా మాట? నేను కూడా చెప్పిన వదిన, నా మాట అసలేంలే. వదినకి ఏం భయపడతారని నేను చూసుకుంటా పా అని అనవసరంగా నాకు బలవంతంగా అయిపించండి వదినే. అవునా? తాగిపోతాడా? మనకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందిరా? ఎన్ని రోజులు అవుతుంది? ఇజ్జత్ పెట్టలే ఎందుకు తాగిరు? ఇంతమంది జాతరలకు వచ్చారు, ఎంత ఇజ్జత్ ఇస్తారు. మన పక్క పంటి కిరాయి తీసుకున్న వాళ్ళు వచ్చి బోనాలు పోసుకొని ఇంటికి పోయినరు, మనం ఈ నెత్తిగా పడుతుంది తాక్కుంటా. అన్యాయంగా పిల్లలతో ఇచ్చిపిస్తాడు. ఏమే నేను నీళ్ళు చెప్తాను. పెళ్ళని తెలుస్తలేదు, మరదలు తెలుస్తలేదా? సారీ మరలే అనుకోకు. ఇగో ఇది కోరేలి జాతర, ఇక్కడ మందు తాగద్దన్న. ఆయన అగ్గేసంత దేవుడు మనం తప్పులో పడతామంటే మీ వదినతో నేను మాట్లాడతా పారని నన్ను బలవంతంగా దాయిపించుండే. నీవే పుట్టిదానా? సంసార మాటలన్నీ రూమ్ లో చెప్పేవురా. తమ్మి చేసిందని చేసి నా మీద పెడతావా? ఓ నువ్వు సక్కటోడు. నీకేం చెప్పినా? ఆటో దిగంగానే ఏం చెప్పినా నీకు? కొమ్రెల్లి మల్లన్న మహిమగల దేవుడు నీసు కౌసు తలవుడు పుట్టాలని చెప్పినా లేదా? ఏం చేస్తావు నువ్వు? నీకు ఏడికి పంపినా? బోనాలుగా పంపినా? తాగతావు నువ్వు? మేము ఎంతసేపు చూడలేదా? కొట్టులే కొట్టు అంత ఏం చెప్పినా? అసలే ఆయన తాగుపోతాడు. మన పెళ్లి భరత్ రోజు తాగి తందనాలు ఆడింది అని చెప్పినా? అసలు సూపర్ పట్టద్దు. మనకు కొత్తగా పెళ్ళైంది, మనం మంచిగా ఇష్టం ఉంటే మన పిల్లలు ఉంటారని చెప్పినా? నువ్వు చేసేది ఏంటి రకం? తాగిన అలవాటుకు నాలుగకు ముందుందే కొంచెం వేసుకున్నా కంతే. నాకు కూడా కొట్టే అవ్వకు చెయ్యి గుంజుతాంది. అన్న నీ చోపది కొద్దంటావు, నీ కొద్దంటావు. ఇంకోసారి జాతరలకు వచ్చినప్పుడు నాకు గెలవక నన్ను దండం పెడతా. అబ్బా నీకు ముందే చెప్పినా నా పెన్లో గయ్యాడుదన్నా తనకి తెలుస్తా తిడుతుందని. ఒక్కసారి తాగిన పొచ్చిదానా? అక్క నేను ముందే చెప్పిన వీళ్ళు తాగుతారని, ఇప్పుడు మంచిగా అయిందా? చెల్లె వీళ్ళతోటి కాదు కానీ మనమన్న గోడం చేసి మొక్కలప్ప అయిపోతాం పా. మీరు నిన్నే కావు. శరణ శరణ మల్లన్న నీ పాదాల 10,000 శనార్థయ్యా. కొమ్రేని మల్లన్న తండ్రి మన్నించు, ఉన్నంత మొక్కులు చెల్లించిన. ఈ జాతరకు వచ్చి మా మొగోళ్ళు తాగి తప్పు చేసిండు, వాళ్ళకి ఇలాంటి హాని చేయకు తండ్రి. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం. తండ్రి కొత్తగా పెళ్లి చేసుకొని నీ జాతరకు వచ్చినాం, తెలుసో తెలియకనో తప్పు చేస్తే మమ్మల్ని మన్నించు. మాకు ఈ సంవత్సరం అంతా మంచి జరిగితే వచ్చే సంవత్సరం గంగరేణి చెట్టు కింద నీకు పట్నం వేసి మొక్కు చెల్లించుకుంటాం తండ్రి. రాలేదు అన్న
నువ్వు చేయబట్టి ఇదంతా లేకపోతే నేను అర్థం చెప్పిన అనవసరంగా అట్లా నా పిల్లలతో నాకు తిట్లు తెప్పించిన తమ్మి చేసిందంతా నువ్వు చేసి విజయట్టు నా మీద పెడతాను నీకు ముందే చెప్పిన తిరుడు తాగు సమ్మక్క సారక్క జాతర నడుపుతానా కోరెలు మల్లన్న దేవుడు అంటే అగ్గేసుంటి దేవుడు ఇవన్నీ ఇక్కడ చేయొద్దని చెప్తాను నువ్వు విన్నావా ఇంకా తప్పైంది మొక్కు తెలుసా మొక్కు కొండగట్ట అన్న దండం ఏయ్, కాలు పోసుకో. ఏ దేవుడి దగ్గరికి వచ్చినావు ఏమని మొక్కుతాను కొమ్మరేలు మల్లన్న మంచిగా మొక్కు కోరేలి వల్లన్న ఇలా తప్పులుంటే బంధించు మమ్మల్ని సల్లగా చూడు తండ్రి అగో నువ్వు వేసింది చిన్న పని నిలబడి మొక్కుతారా ముక్కు భూమికి రాకూరి తప్పని దేవుడా కోరెలు మల్లన్న ఇంకోసారి తప్పు చేయం కోరేలి వల్లన్న నా చర్చలో కొత్త పెళ్ళైంది నా పెళ్ళని కొట్టేది తప్పైంది మంచం లే తమ్ముడు ఎవట్రా లే అందుకే బొర్రు ఉండదని చెప్పిన ఏమే మాకు ఆకలి అవుతుంది బోనం చెల్లించి పట్టుకొని రాలి తింటాం దా నాకు హాయ్ నేను రితికశ్రీ వెల్కమ్ టు విఎస్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన గంట ఉంటుంది గట్టి కొట్టుది బాయ్ దానికి ఇది చెప్పండి నేను చెప్పండి